నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా కీ జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు నిన్ననే 29, ఈరోజు 30 సెప్టెంబర్ 2025 మంగళవారం ఉదయం ఈరోజు వీడియో ఇస్తున్నా. 2 రోజులు ఆగితే మనకు దసరా వస్తుంది. చాలామంది ఈసారి అక్టోబర్ 2 ఉంది కదా, అక్టోబర్ 2 ఉంది పండగ, దసరా పండగ కదా, మరి కోసుడు తాగుడు బాగుంటుంది. నాకు తెలిసి హైదరాబాద్ సిటీలో కానీ మెయిన్ సిటీలలో ఆ రోజు ఇది జీవో హింస ఆపేస్తారు అనిపిస్తుంది. నన్ను అడిగితే అక్టోబర్ 2 కంటే ముందే మనం దసరా ఉత్సవాలు చేసుకున్నాం. అక్టోబర్ 2 అనేది మహాత్మా గాంధీ గారికి సంబంధించిన సబ్జెక్టు, కానీ దసరా అనేది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తుంది. ఇక గాంధీ గారు వచ్చింది వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు అయితే కాలేదు. మరి ఏం చేస్తుందో ప్రభుత్వం చూడాలి. నాకు తెలిసి ఒక భారతదేశంలో మనం అక్టోబర్ 2 అని కొంతమందికి ఇట్లా సెలబ్రేషన్ ఆపుకుంటారు కావచ్చు, కానీ సాధ్యమైనంత వరకు అక్టోబర్ 2 కంటే దసరానే ఇంపార్టెంట్ అని జరుపుకుంటారు. మీరు చూడు. మళ్ళా ఇంకో విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం మన తెలంగాణలో ఎవ్రీ ఇయర్ దసరా పండుగ వచ్చిందంటే ఉత్సవాలలో ఏదైతే జంబి కొట్టే సందర్భంలో కానీ, ఊరేగింపు వచ్చే అమ్మవారి విగ్రహం గురించి కానీ, స్వామివారికి సంబంధించిన ఏదైనా ఊరేగింపులు కానీ, ఒక మనిషిని ఏమన్నా వేయాలని ప్లాన్ వేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దసరా సందర్భంలో చాలా గొడవలు జరిగి పాపం చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రత్యర్థులు ఏం చేస్తారంటే, దసరా రోజు ప్రతి ఒక్క వ్యక్తి మత్తులో ఉంటాడు, తాగి ఉంటాడు. సో బ్యాలెన్సింగ్ ఉండడు. అంటే ఇప్పుడు నార్మల్గా ఉన్న వ్యక్తి ఇద్దరిని కొట్టగలిగితే, మత్తులు ఉన్నాడు ఒక్కరిని కాదు కదా, అసలు చేసుకునే అవకాశం కూడా ఉండదు. అవతల వాళ్ళు ఫ్రీ ప్లాన్గా ఉంటారు, యువతల వాడు మత్తులు ఉంటాడు. అది చిన్నగా వచ్చి కావాలని డిస్టర్బ్ చేసి అక్కడ ఇష్యూ చేసి మనిషిని చంపిన సందర్భాలు బాగున్నాయి మా తెలంగాణలో. ప్రతి సంవత్సరం దసరాకు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నాకు తెలిసిన ఒక మిత్రుడు పాపం మా జగిత్యాల జిల్లానే, మంచి పర్సనాలిటీ, నా హైటు, 4 కొడతాడు సింగల్గా. తాగిన రోజు కావాలనే ప్రత్యర్థులు ఒక చిన్న ఇష్యూ మీద రేజ్, వాళ్ళు ఆల్రెడీ ప్లాన్లుగా ఉన్నారు. పాపం ఇతనికి మనోనికి తెలియదు వాళ్ళు ప్లాన్లుగా ఉన్నారని. మనోడు రెగ్యులర్గా ఫ్యామిలీతోటి ఇంటి దగ్గర బంధువులు వాళ్ళు ఇల్లు ఉన్నారు. మనోడు పని మీద మనోడు బిజీ. ఇంటికాడ ఎట్లా మనం దసరా అంటే ఖచ్చితంగా ముక్కు ఉంటుంది, చుక్కు ఉంటుంది. మేమేమో తెలంగాణ వాళ్ళని చాలామంది వేరే ఇతర రాష్ట్ర వాళ్ళు, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, బార్డర్ ఇటు ఛత్తీస్గఢ్ కానీ, వీళ్ళందరూ ఏం చేస్తారంటే, తెలంగాణ వాళ్ళు తాగుడు బుక్కుడు తందనాడని మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎవడు సత్తపూస కాదు, అందరూ అదే పని చేస్తారు. మాదేంటంటే పండగ వచ్చినప్పుడు పండగను ఒక రేంజ్లో సెలబ్రేషన్ చేసుకుంటాం. మిగతా టైంలో పని మీద ఉంటుంది. కానీ మీదేముంటుంది అంటే 24 గంటలు అదే ఉంటుంది. మీకు టైం దొరికితే మీరు ఎత్తనే ఉంటారు. మేము పండగ రోజు వేసి మేము పబ్లిసిటీ అవుతాం, మీరు రోజు తాగి సైలెంట్గా ఉంటారు. అదే తేడా మాకు మీకు. సో ఈ దసరాకు మీకు వలన శత్రువులు ఉంటే, మీరు జంబికాడికి పోయినా, ఏ ఇతరత్ర ఎక్కడన్నా అమ్మవారి దగ్గర ఊరేగింపులు కానీ, కోలల ఆట కాడ కానీ, ఖచ్చితంగా మనల్ని ఏమైనా వేయాలనుకున్న వాళ్ళు ప్లాన్ కొద్ది ఉంటారు. సో మీరు జాగ్రత్తగా ఉండరు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక 3-4 దసరాలకు చూసిన. సేమ్ దసరా పండుగ రోజే
ప్లాన్ ప్రకారం ఒక మనిషి మీద అటాక్ చేయడానికి 4-5 ప్రిపేర్ అయ్యి వాళ్ళు మారణాయుధాలు ఒక్కొక్క కాడ దాచుకొని ఏ టైంకి వస్తాడు, ఎట్లుంటాడు, ఎవరితోటి మాట్లాడతాడు, జంబీ దగ్గరికి ఎంతమందితో వస్తాడు, ఇవన్నీ వాళ్ళు ప్రీ ప్లాన్గా ఉంటారు. వచ్చి జంబీ చెట్టు దగ్గర గొడవ, లేకపోతే కోలాల ఆటకాడ గొడవ, ఎక్కడనో ఒకడ చిన్న ఇష్యూ చేసి పాపం మనోడేమో ప్లాన్గా ఉండడు. ఇప్పుడు ఎంత పెద్ద తీస్మార్ ఖాన్ అయినా మత్తులు ఉన్నప్పుడు శవంతో సమానమే నా దృష్టిలో అయితే. నిద్రపోయిన వ్యక్తి, మత్తులు ఉన్న వ్యక్తి వీళ్ళేం కూడా వేయలేరు. ఎందుకంటే మనం బ్యాలెన్సింగ్ ఉండం, మనం నిలబడడానికి కూడా మన కాళ్ళు సహకరించాయి. మనం తాగిన మైకంలో మనం లూజ్ స్టాక్ ఎక్కువ చేస్తాం, మనకు బీపీ తొందరగా రేస్ అవుతుంది. కూడా నచ్చి అన్న మనకు అరే అన్నట్టు వినబడుతుంది, అవి అట్లా ఉంటుంది. అందుకోసమే మీరు ఒకవేళ దసరా రోజు గిట్ట తాగేది ఉంటే దసరా జంబి దగ్గర మీ కార్యక్రమాలన్నీ వేసుకొని ఇంటికి పోయినాక భార్య పిల్లల సమక్షంలో ఇంట్లో కూర్చొని తాగురు. మిమ్మల్ని ఇంటికి వచ్చేవాడని ఏమైనా చేస్తే వాన్ తప్పు. మీరు పబ్లిక్లో ఉండగా ఏదైనా న్యూసెన్స్ మిమ్మల్ని కావాలని గెలికిచ్చి మీరు ఏమన్నా దాన్ని ఇష్యూ చేస్తే మీ తప్పు అవుతుంది. ఎందుకంటే సమాజం కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ మనకు ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇంకింత ఉప్పుకారం దానికి అద్ది మనం ఇంకింత బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది నేను చెప్పేది 100% నిజం. నా వీడియో చూసే వాళ్ళందరికీ, చాలామందికి ఇది నేను చెప్పింది మీకు ఖచ్చితంగా ఎక్కడో ఒకటి జరిగి ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో మనిషి కామన్ మ్యాన్గా బతకాలంటే చాలా కష్టం. నిజం చెప్తున్నా. మిమ్మల్ని ఏదో రకంగా ఖరాబ్ చేయడానికే ప్రయత్నిస్తాడు. ఆల్రెడీ ఖరాబ్ అయి ఉన్నాం అనుకో, నీ జోలికి కొర్రాడు. ఈ ఆడ ఆల్రెడీ ఖరాబ్ అయ్యింది వాడిని వదిలే ఇంకొని చూడంటారు. ఆ ఎక్కలా నడుతుంది ఇప్పుడు ప్రపంచం. మీరు ఏ పనన్నా మొదలు పెట్టుకోర్రి. దసరా రోజు దయచేసి తాగకుండా మీ కార్యక్రమాలు ఏమైనా ఉంటే వేసుకోరు. మీరు ఒకవేళ తాగి కార్యక్రమాలు చేస్తా అంటే మాత్రం జాగ్రత్తగా ఉండరు. మీరు అనుకుంటారు నాకు వీళ్ళందరూ నా వాళ్ళే, నా చుట్టూ కింద మంది ఉండగా నన్ను ఎవడని చెప్తారు. కానీ అందులో నుంచి ఒకడే మీ అపోజిషన్ పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోడు ఉంటాడు. వెళ్ళిండ్రా, అత్తుండ్రా, ఒక్కడే ఉన్నారా, 4 ఉన్నాం, మేము సపరేట్గా వీక్తాం అనే లెక్క ఉంటుంది. నిజం ఇది. ఇట్లా చాలా జరిగినాయి, ముందు జరుగుతాయి కూడా. ఒక మనిషి పుట్టి చావడానికి ఎంతో కష్టం ఉంటుంది, కానీ ఖచ్చితంగా చచ్చిపోతాం. చంపడానికి కూడా ఆ విషయం తెలుసు, చచ్చడానికి కూడా తెలుసు. కానీ మనది ఏముంటుందంటే ఖచ్చితంగా చంపాలి. చంపితే ఒక వ్యక్తి హౌస్ మనకు రాదు. ఫస్ట్ పాయింట్ అది క్రైమ్, అందరం బిక్తాం. మళ్ళా జీవితకాలం చాలామంది అనుకుంటారు నాకేం పాపం తలగదు, లేదు, తప్పు అది. ఒక మనిషిని చంపిన వ్యక్తి వాని మునిమనమల దాకా ఉంటుంది ఆ పాపం. కర్మ సిద్ధాంతం ఎట్లుంటుందంటే దర్వాజా కాడ వచ్చి నిలబడుతుంది నీకోసం. నువ్వు అసలు ఎక్స్పెక్ట్ కూడా వేయవు. ఈ రేంజ్లో ఉంటుంది రివెంజ్. మా జగిత్యాలో ఒకడు ఉండే, ఆటో నడుపుకొని బతుకుతుండే. పాపం వాళ్ళ నాన్న మంచి పనోడు, ఆయనకు మంచి సమాజంలో మంచి పేరు. ఆడేంది ఉట్టుగానే పాపం ఒక ప్యాసింజర్ తోటి పరిచయం చేసుకున్నాడు. ఆయన గల్ఫ్లో ఉంటాడు, వాళ్ళకి ఇంత భూమి జాగా ఉంది, వాటి గొడవలు జరుగుతుంది. వీడు ఇక కొంచెం మంచి పర్సనాలిటీ ఉంది అని ఈయనకి స్టోరీ మొత్తం చెప్పిండు. అరే ఇట్లుందిరా, ఒక 4-5 పెద్ద మనుషులు ఉంటే మంచిగా ఉండదు. మా దగ్గర ఏంటంటే దుబాయ్ నుంచి ఒక వ్యక్తి ఇండియాకి వచ్చినప్పుడు బస్సులు వస్తాడు. ఆటో స్టాండ్లో ఆటో ఎక్కి వాళ్ళ ఊరు పల్లెటూర్లు ఉంటాయి పక్కకు 5-15-20 కిలోమీటర్ దూరంలో. అట్లా పరిచయం అయింది. దాన్ని పరిచయం అయినవన్నీ వీడు తీసుకెళ్ళి ఆటోలో ఆడ దించే సందర్భంలో ఈయన మాట్లాడే విధానం అది ఈయన అవతల వ్యక్తిని అట్రాక్ట్ చేసింది. ఆయన మంచిగా మాట్లాడుతుంది, మనిషి కొంచెం అట్రాక్ట్ చేయగానే వీడు ఆయనతో నమ్మి దోస్తానే వేసుకున్నాడు. వాడు అచ్చుడు పోవుడు, జగిత్యాల బార్లో కూర్చోడు, తాగుడు, ఇక మంచిగా సర్కిల్ పెరిగింది. కొన్ని రోజుల తర్వాత అవతలవాడు అన్న పరిస్థితికి ఇది ఇట్లా మా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, ఈ ల్యాండ్ ఇష్యూస్ చేయబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, మీరు హెల్ప్ చేయాలి అంటే సరే అన్న మన దోస్తులు ఉన్నారు అది ఇది అని ఆయనతో వీడేం చేసిండు. ఈ ల్యాండ్ ఇష్యూస్ని ఎవడైతే సపోర్ట్ చేయాల్సింది ఉందో అవతల గ్యాంగ్ను పోయి కలిసిండు వీడు. పుట్టికనే అవతల వాళ్ళ దగ్గరికి పోయి నాకు ఇట్లా మీ దాంట్లో భూమి గొడవలు జరుగుతున్నాయంట, ఇట్లా మనకు సుపారీ ఇస్తా అన్నాడు, మరి మీరేమన్నా
ఎక్కువ ఇస్తే మీ పని చేసి పెడతా అన్న అవతల వాళ్ళతో. అమ్మతోడు ఇది నిజం. వాడు పాపం అవతల వాళ్ళు ఆయనతో సరే ఇద్దాం, పెద్ద ముచ్చట కాదు తీసుకో అని ఈయనకో 1,00,000 2 లక్షలు ఈయనకి ఇచ్చి అవతలోడు వీడిని నమ్మి వీడిని ఈతోటి కాంటాక్ట్లో ఉన్నాడు. వారం అయింది, 10 రోజులు అయింది, నెల అయింది. ఆయనతో ఒకరోజు వాడిని అన్న మరి దావత్ చేసుకుందామని పిలిచిరు వాడిని. వాడు వచ్చినాక ఆయన ఈదులలో దాగంగా ఆయనతో కత్తి పట్టి పని పొడిచింది. తాగేది దాగంగా వీనికి అవతల వాళ్ళు ఇచ్చినాయి నాహా అంటే ఒక 5 లక్షలు ఇచ్చి ఉంటారు అంతే, అంతకు మించి ఇవ్వాలి. ఆ మనిషి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చాక బతికిండు. వాడు చెప్పిండు స్టోరీ మొత్తం, చనిపోయే మొక్కడు కూడా వెంటనే కావాలి. కేసు అయింది, ఇడు పారిపోయిండు. నెలకో 2 నెలలకు దొరికిండు, లోపల వారేసారు. ఇక లోపలికి వెళ్ళి వచ్చినాక మనోడు హీరో అయ్యిండు. ఇక పబ్లిక్లో మర్డర్ చేసి వచ్చిండు, అంత పెద్ద సాల్తీని చంపిండు, పెద్ద హీరో అని అనుకో. బిల్ వేసిర్రు రౌడీ షీటర్ అని. ఇక సెటిల్మెంట్లు, పంచాయతీలు, ఆయనకి పబ్లిక్ భయపడు, ఇట్లా నడిచింది కొన్ని రోజులు. తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, అంటే కర్మ రిటర్న్స్. మనిషి 6 feet హైటు, 80-90 kgs వెయిట్, 2 కిడ్నీలు దొబ్బినాయి, లివర్ వీకింది, 2-3 పిల్లలు, భార్య కనీసం ముక్కు పుల్ల కూడా వేపియాలి. లాస్ట్ క్లైమాక్స్ ఎట్లా అయిందంటే వాడు బట్టలల్లో ఇటు పోతే తుడిచేటోళ్ళు లేదు, భార్య ఇడిచిపెట్టి పీకింది. జీవితం మొత్తం ఆ ఒక్క తప్పు మొత్తం జీవితాన్ని నాశనం చేసి పడేసి, కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. మనిషి లాస్ట్కు కాలగర్భంలో కలిసిపోయింది. అట్లా ఉంటుంది కర్మ. మనోళ్ళు ఇప్పుడున్న జనరేషన్ వాడు 1 కోటి ఇస్తారు, వాడు 1,00,000 కోట్లు ఇవ్వండి. ఒక కోడిని మనం కోసుకొని తింటున్నాం. అది దాన్ని ఏమంటారు, ప్రకృతి అంటారు సార్, ధర్మం. కోడిని మనం కోసుకొని తింటున్నాం, మేకని కోసుకొని తింటున్నాం, పులి జింకని వేటాడుతుంది, అది ధర్మం. సృష్టి ధర్మం అంటారు. కానీ ఒక మనిషిని మనం చంపుతున్నాం చూడు, ఇది సృష్టికి వ్యతిరేకం. ఇప్పుడు ఒక మనిషి యాక్సిడెంట్లో చనిపోయిందంటే అది వాని కర్మ అంతే. ఒక మనిషి నువ్వు చంపినవంటే ఆ కర్మ నీ మీద వేసుకున్నట్టే. ఈ దసరాకు మీరు చూడండి, న్యూస్లో ఎన్ని వార్తలు వస్తాయి. ఇక్కడ ఈ మర్డర్ జరిగింది, అక్కడ ఆ మర్డర్ జరిగింది. మనోళ్ళు ఒక మనిషిని చంపుడు పెద్ద అది గొప్ప విషయం లెక్క ఫీల్ అవుతుంది. మహాభారత యుద్ధంలో అంతమంది చనిపోయారు కదా, పాండవుల అపోజిట్ గ్యాంగ్. కృష్ణునికి ఆ పాపం తలగలేదా? కృష్ణుడు చచ్చిపోయిందిగా, అది కర్మ. దేవునికి ఏది అప్పలేదు, మనం ఎంత. ఇది చాలామంది గుర్తుంచుకోవాల్సిన విషయం. వాడు ఏదన్నా తప్పు అని చలో రూల్స్ ప్రకారం బొర్రి వానికి శిక్ష చెప్పి అంతే తప్ప అన్ని చంపగానే అయిపోతుందని మాత్రం అనుకోకూడదు. 2 days బ్యాక్ ఏమో మా జగిత్యాల జిల్లా రేచిపల్లిలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తుండని వాళ్ళ ఇంట్లో గొడవ అయితే వాళ్ళు ఇష్యూస్ జరిగినట్టుంది. 30 ఏళ్ళ పిల్లగాడు. కుటుంబ సభ్యులు ఇంటికి పోయి ఆయన కళ్ళల్లో కారం కొట్టి అని చంపేశారు. ఆ పిల్ల ఫోటో ఇన్స్టాలో పెట్టాను. ఇప్పుడు ఆ పిల్లాడి చచ్చిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఆ పిల్లాడి చచ్చిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు చంపిన వాళ్ళు జైలుకు పోయారు. వీళ్ళు ఏమనుకుంటారు, 5 ఏళ్ళు లోపలికి అత్త అయిపోతుంది అనుకుంటారు. లోపల కాలు పెట్టినాక 2వ రోజుకి మీకు స్టోరీ అర్థమైపోతుంది. ఎందుకు అని చంపిన అనవసరంగా. బయట గడిచినంత ఈజీగా లోపల టైం గడవదు. మీకు నిద్రలో కూడా మీరు ఆడు కనబడతాడు, మీకు నిద్రలో కళలో కూడా నన్ను అనవసరంగా చంపింది మీరు. నిజంగా చెప్తాను, మీ భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది. మీరు అనుకుంటారు నాకు 100 ఎకరాల భూమి ఉంది, 50 ఎకరాలు, అవన్నీ నథింగ్. కర్మ ముంగడు
చిటికలో తీసుకపోతాడు దేవుడు. మీరు చూడరు ఇంకా ఇప్పుడు తెల్లారితే 2 రోజులు అయితే మన గాంధీ జయంతి. చాలా జాగాల్లో షాపులన్నీ బంద్, మటన్ బంద్, చికెన్ బంద్, వైన్ షాపులు బంద్ అంటారు. కానీ గాంధీ తాత కంటే ముందే దసరా పుట్టింది. సో హిందూ సాంప్రదాయ ప్రకారం గాంధీ తాతతో సంబంధం లేకుండా పండగ చేసుకోరు. నేను గాంధీ తాతతో సంబంధం పెట్టుకుంటే పండగ బంద్ చేసుకోరు. నేనేమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ సార్. నాకు తెలిసిన విషయాలు అప్పుడప్పుడు ఇట్లాంటివి నా మైండ్లోకి వచ్చినప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటాను. నేను చెప్పేది 100కి 100 నిజం. అందులో ఒక్క విషయం కూడా మిస్టేక్ ఉండదు. నేను ప్రూవ్ చేయడం ఎవరన్నా నచ్చి నన్ను క్వశ్చన్ చేస్తే ప్రూవ్ కూడా ఇచ్చి పెడతాను. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.